ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉందని, పద్ధతి ప్రకారం పనులు చేయకపోవడంతోనే జాప్యం జరిగిందన్నారు. సమయానికి పనులు పూర్తి చేయనందుకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాలేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను జూపల్లి ఖండించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్ ఎన్ని ప్రమాద ఘటనా స్థలాలకు వెళ్లారని జూపల్లి ప్రశ్నించారు. సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలను నిష్ణాతులు పిలిపించి వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం అక్కడ జరిగింది. సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ డీవాటరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి బురద రాళ్ళు రప్పలు బయటికి తీస్తారు. ఇలా పొద్దున్నే 9 వరకే ఒక ట్రైన్ ద్వారా కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. బహుశా ఇలా రాత్రి వరకు రేపు రాత్రి వరకు అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో పట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్లోనే ఇతర సంస్థల వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా పిలిపిస్తూ ఉన్నారు. నేవీ, ఆర్మీ, డిఫెన్స్.